పాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి వందనాలు, అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మేము మధురవాడలో ఉంటుంటాం. అక్కడ ఏవో చిన్న చిన్న సంఘాలకి అప్పుడు మేము అన్నిల్లో రావడంలోని వాళ్ళ నుండి మేము వాళ్ళని పక్కన పెట్టేసి దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు కదా. సరే, మా నలుగురిమే, నా ఇద్దరు పిల్లలు, మా నలుగురు ఉండేవాళ్ళని. అయితే అందులో నుండి ఇందులోకి వచ్చేటప్పటికి ఏదో భయము, మనుషులు లేరు, అంటే బోల్డ్ ఉన్నారు అన్నదమ్ములు, అందరిని పక్కన పెట్టి ఇందులోకి వచ్చిన తర్వాత ఏదో భయంగా ఉండేది. రోజు ఏ చిన్న జ్వరం వచ్చినా ఏదొచ్చినా పాస్టర్ గారండి, చిన్న చిన్న సంఘాలు కదా, పాస్టర్ గారండి రండి ప్రార్థన చేయండి, ఇదే మాకు రోజు ఇదే గోల. దాంతో ఈ విగ్రహాలు వదిలేసి దేవుళ్ళలోకి వచ్చేటప్పటికి ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయి. ఏదో ప్రతిదానికి ఏదేదో హెల్త్ బాగోపోవడం, పిల్లలకి ఏదో భయం ఒకటి, ఈ వాళ్ళు కూడా అందులోకి వెళ్ళి ఇలాగా అలాగా అనేవారు అందరూ. ఇంకా లాభం లేదు అనేసి రోజు పిల్లడము, ప్రార్థించ, ఇదే భయము. ఈ పిల్లలకి ఏటైపోతుందో, నాకేటైపోతుందో, ఈ మనుషులు ఏటి నవ్వుతారో దేవుళ్ళకి అనేసి అలా ఉండేది. లాస్ట్కి అలాగా దేవుడికి అడిగి, యేసయ్యా ఇలాంటి సంఘాలు నాకు వద్దు, మంచి సంఘం నాకు కావాలి, ఎందుకంటే మేము నిలబడాలి. ఈ జనాలు నా తాలూకులందరూ మమ్మల్ని చూసి సిగ్గుపడాలి, ఇంత గొప్ప దేవుడు, నాక నమ్మి దేవుడు అంత గొప్ప దేవుడు అనుకోవాలనేసి నేను అనేదాన్ని. లాస్ట్కి ఒకసారి ఇలా దర్శనంలో చూపించి సామ్యుయల్ ఫాదర్ గారు చర్చ్ చూపించారు. అలాగా ఒకసారి, ఇద్దరుసారి, 2 సార్లు 3 సార్లు పాపం ఎవరెవరో చెప్పేవారు ఆ సంఘం గురించి. అయితే వెళ్ళేదాన్ని కాను. లాస్ట్కి ఎలాగో వెళ్ళిపోయాం, ఆ సంఘానికి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీ, అది ఏదో హ్యాపీ వచ్చేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్తే ఎప్పుడు బాగుండేది కాదు. ఈ సంఘాలకు వెళ్తే ఎంతసేపు డబ్బో అని అనుకునే ఉండేవారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత హ్యాపీగా ఉండేదో. ఆ వాక్యము, ఆరాధన అంతా చాలా, ఫాదర్ గారు కూడా చాలా మంచి ఆయన. అయితే అక్కడేంటి ఇది, శుక్రవారము కంపల్సరిగా పారిపోయేదాన్ని, శుక్రవారము ఆదివారం వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళి ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ సోమవారం మళ్ళా భయం స్టార్ట్ అయిపోయేది. ఏటైపోతుందో ఎవరు మనుషులు చుట్టూ మన తాలూకోళ్ళు ఎవ్వరు లేరు, ఈ నలుగురమే. ఈయన ఇక్కడ ఉండరు, అక్కడ బీహార్లో. ఇదే భయము. ఏమైతే ఈ మనుషులు, మేము దానితో చిల్లంగా నుండి మేము బయటకు వచ్చామోటి, దేవుడు తీసుకొచ్చారు. ఇంకా ఇలా భయం. లాస్ట్కి ఏంటయిందంటే, ఇలాగే ఒకరోజు ఎక్కడ అనిల్ ఫాదర్ గారు పాటలు ఆలకిస్తాను, ఆయన పాటలు ఎందుకో నాకు ధైర్యం ఇస్తుంటుండే అన్నమాట. తెల్లవారు లెగిచిన దగ్గర ప్రార్థన చేసిన వెంటనే నుండి అలా ఆ పాటలే ఆలకిస్తుంటుంటాను. ఆయన పాటల వలన నాకు ఎందుకో హ్యాపీనెస్ ఇచ్చేది. అయితే లాస్ట్ అలాగ చూస్తూ ఒకరోజు ఈ ఫాదర్ గారిది ఆన్లైన్లోకి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన నాకు కావాల్సిన వాక్యము ఆయన మాటలు అలా చెప్తుండేవారు అన్నమాట. ఎందుకో నాకు చాలా ధైర్యం వచ్చేది. ఏంటి ఈయనెవరో నాకు తెలీదు. అయితే ఇంత ధైర్యం వస్తుందని ఇంకా రోజు ఆ పాటలు కొద్దిసేపు ఆలకించేదాన్ని, తెల్లవారు లెగ్గాని కొద్దిసేపు ఆలకించే, అక్కడ నుండి ఈయన వాక్యం స్టార్ట్ చేసేదాన్ని. ఈయన వాక్యం అలాగా వండుతూ చేస్తూ ఏది చేసినా ఈయన వాక్యం ఆలకిస్తుంది, ఏదో ఒక హ్యాపీనెస్. అక్కడ ఆదివారం శుక్రవారం ఆదివారం అయిన తర్వాత సోమవారం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈయన వాక్యం ఆలకించిందంటే ఇంక మరి నాకు అస్సలు ఇప్పటికీ కూడా ఏ జ్వరం కాదు కదా, ఏ నొప్పి కాదు, దేనికి కూడా ఎవ్వరికి మేము పిలము. దేవుడు నువ్వు ఆయన వాక్యం అలా నిలబెట్టింది మాకు, ఇప్పటికీ అలాగే నిలబెట్టేస్తుంది. ముందు ప్రార్థన చేసుకొని, ఏదైనా ఎంత పెద్దది ఏదైనా ప్రార్థన చేసుకొని అప్పుడు దేవుడికి అడుగుతాను, యేసయ్య వెళ్ళాలా వద్దా అని ఈ పిల్లల మ్యారేజ్లు కూడా అలాగే ఆపేశారు. చిల్లంగ ప్రభావం వలన పిల్లల మ్యారేజ్లు ఏంటి అవ్వకున్నా, పిల్లలు ఇంత పెద్ద చదువులు చదువుకొని కూడా సరైన ఉద్యోగాల్లోకి వెళ్ళకున్నా అలాగా ఆపేశారు. దాంతో చాలా ఇబ్బంది అయిపోయేదాన్ని. ఏంటి యేసయ్యా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివించాను, ఇంత చేశాను, మనుషులు చూస్తే నవ్వుతున్నారు, ఈ దేవుళ్ళలోకి వెళ్ళిపోయి వీళ్ళేంటి దేవుడికి వెళ్ళిపోయి ఇలాగని అనేసి
ఇప్పుడు చక్కగా పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటుంటే నేను అన్నిదాన్ని యేసయ్య ఇక్కడైతే సామ్యుయల్ ఫాదర్ గారి చర్చ్ ఉన్నది, మాకు ధైర్యం ఇస్తుంది. మరి హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ ఏ చర్చిలు సరిగ్గా ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఎలా అంటే ముందు ఒక 6 నెలల ముందే ఈ ఫాదర్ గారిని నాకు దేవుడు పరిచయం చేశారు ఆన్లైన్లోనే. సరే ఆయన ఉన్నారు కదా, అప్పుడు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అప్పుడు ఆ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అక్కడ చక్కగా మాకు ఆ చర్చి దొరికింది. దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుడికి అన్నీ తెలుసు, ముందుకుంటే తెలిసిపోతుంది కదా మన ఏముందో, మన హార్ట్లో ఏముంటుందో. నాకైతే అన్నం లేకపోయినా నాకు సన్నిధి కావాలి, కరెక్ట్గా సన్నిధి కావాలి. అప్పుడు ఫాదర్ రోజు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయన వాక్యం, ఎందుకంటే ధైర్యం ఇస్తుంది నాకు. ఈరోజు మేము ఉన్నామంటే ఆ వాక్యం వల్ల మేము నిలబడి ఉండగలుగుతున్నాం. ఎన్నిసార్లు చర్చలకు వెళ్ళాం కానీ ఎక్కడ మాకు సరైన ధైర్యం వచ్చేది కాదు. ఎంతసేపు డబ్బులు, ఏది చిన్న పిల్లగానే డబ్బులు, ఎంత చిన్నది ఏదైనా రాకండి. మనం మంత్రాలకి అక్కడికి వెళ్ళాం కదా, ప్రతిదానికి పిలుస్తా. ఇప్పుడు నేను ఒక్కటి అనుకున్నాను, ఏసయ్య నేను ఎవరిని పిలను, నేను నిలబడిపోవాలి, ధైర్యంగా నేను నిలబడిపోవాలి, వాక్యం పట్టుకొని నేను నిలబడిపోవాలి అంతే. అంటే అప్పుడు పిల్లలకి జాబులు వచ్చాయి, ఇంకా మ్యారేజ్లు కూడా దేవుడే చేసేస్తాడు అంతే. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.